తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ అంటే టక్కున సుమ పేరే ముందుగా వినిపిస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆమె స్టార్ యాంకర్గా కొనసాగుతున్నారు. ఆమె చేసే ప్రతి ప్రోగ్రాం మంచి సక్సెస్ని అందుకోవడంతో సినిమా వాళ్ళు సైతం సుమతో ప్రోగ్రాం చేయించాలని ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా సుమ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ యాంకర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు, కానీ సుమ యాంకరింగ్ అంటే మాత్రం చాలా డిఫరెంట్. చేతిలో మైక్ పట్టుకుంటే చాలు మాటలు అలా దొర్లి వచ్చేస్తాయి. ఎంతటి పెద్ద హీరో ప్రోగ్రామ్ అయినా సరే సుమ తప్పనిసరిగా హ్యాండిల్ చేస్తుంది. ఇక సుమ ఫ్యామిలీ విషయానికి వస్తే నటుడు రాజీవ్ కనకాలాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలు. తన కొడుకు రోషన్ కనకాల ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఆడియో ఫంక్షన్లు, రియాలిటీ షోలు అంటూ ఇలా ఒక క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉంటుంది సుమ. అలాంటి సుమ తాజాగా జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇండస్ట్రీలో యాంకరింగ్లోనే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సుమ ఓ పొలిటీషియన్ ఇంటికి వియ్యపురాలు కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. అసలు విషయానికి వస్తే యాంకర్ సుమ గురించి కానీ తన భర్త రాజీవ్ కనకాల గురించి కానీ ఎప్పుడూ ఒకసారి వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం తన కొడుకు రోషన్ గురించి వచ్చాయి. అయితే రోషన్ కూడా ఒక బడా రాజకీయ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయి కూడా ఈయనతో పీకల్లో ప్రేమలో ఉందని, చేసుకుంటే రోషన్నే చేసుకుంటానని మొండికేసి కూర్చుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీంతో 2 ఫ్యామిలీలు వీళ్లకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారని సోషల్ మీడియా సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. తెలియాలంటే సుమ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రోషన్ విషయానికి వస్తే రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే మళ్లీ రోషన్ హీరోగా మోగ్లీ అనే సినిమాని అనౌన్స్ చేశారు. అయితే కెరియర్లో సెటిల్ అవ్వకుండా రోషన్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయం మాత్రం కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇక ఈ విషయంపై సుమ స్పందించాల్సి ఉంది. ఈ వార్తల్లో ఎంత నిజముందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.